వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో పనులతో నేను ఆఫీస్లో టెన్షన్స్తో తను ఫుల్గా బిజీ అయిపోతున్న ఈ లైఫ్లో సరదాగా రిఫ్రెష్మెంట్ కోసం మా చిన్నోడితో కలిసి అశోక వన్ మాల్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ మేము చేసిన అల్లరి ఏంటి, మా బాబుని ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఆ డే మొత్తాన్ని ఎంత బాగా స్పెండ్ చేసాం, ఇలా అప్పుడప్పుడు స్పెండ్ చేస్తూ ఉంటేనే కదండి మనకున్న స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అలాగే ఇంటిమసీ పెరుగుతుంది, దాంతోపాటు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటాయి, అలాగే మన పిల్లలకు కూడా మంచి రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇక్కడైతే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఏవో గేమ్స్ అయితే పెడుతున్నారండి. చూడండి, మేము ఆల్రెడీ వెళ్ళేసరికి పార్టిసిపెంట్స్ అయితే నించొని ఉన్నారు, గేమ్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఇదేదో కాయిన్ గేమ్ అంట, వాళ్ళు ఆడుతున్నారు. ఇంకా మనం వెళ్ళి ఆడేటంత సీన్ కూడా లేదు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మాల్లో రైనీ సీజన్ డెకరేషన్ అయితే చేశారు, చాలా బాగుంది. అలాగే రక్షాబంధన్కి ముందు రోజు వెళ్ళాం కాబట్టి రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఏవో ప్రోగ్రామ్స్ అయితే రన్ అవుతున్నాయి అన్నమాట. అవి ఏంటంటే పిల్లలు రక్షాబంధన్స్ డ్రాయింగ్స్ అయితే గీయాలి, చాలా బాగా గీస్తున్నారు. ఇలాంటివి చూపిస్తూ ఉంటే మన పిల్లలకు కూడా కొంచెం అన్నిటి మీద ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా అందరితో కలుస్తారు. ఎందుకంటే మా బాబు కొంచెం ఇంట్రోవర్ట్, వాడిని బయటికి తీసుకురావడం కోసమే మేము కూడా వాడికి అన్ని రకాలుగా బయటకు తిప్పుతూ అందరితో కల్పిస్తూ ఉంటున్నాం అన్నమాట. సో ఇలాంటివన్నీ చూపిస్తుంటే వాడికి కూడా ఏమన్నా మంచిగా వాటి మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదా, డ్రాయింగ్స్ అని వీటి మీద అని చెప్పేసి. సో మేము కూడా వేయించడానికి ట్రై చేసాం, కాకపోతే అక్కడ ప్లేస్ అయితే లేదంట. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే సిబ్లింగ్స్ హగ్ అంటండి. సో రాఖీ సెలబ్రేషన్స్ కాబట్టి వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా టీషర్ట్ ఇస్తారు, దాని మీద కలర్స్, మన హ్యాండ్స్కి కలర్స్ అనేవి రాస్తారన్నమాట. దాంతో హగ్ చేసుకోవాలి, మంచి మెమరబుల్గా ఆ టీషర్ట్స్ అయితే ఉండిపోతాయి అన్నమాట మనకి. సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. నేను అశోక వన్ మాల్లో గమనించింది ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా సరే మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేస్తున్నారు అన్నమాట. నాకు అదైతే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి ఈ మాల్కి అయితే సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మేము వచ్చిన టైంలోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుందని, దాంట్లో భాగంగానే నెక్స్ట్ గిఫ్ట్ వోచర్ అయితే ఇస్తారని చెప్పారన్నమాట. సో ఎవరో ఒక అమ్మాయి వచ్చి పాడింది, తర్వాత నేను కూడా వెళ్ళాను. మా ఆయన అయితే పుష్ చేశారు, వెళ్ళు వెళ్ళు అని. టెన్షన్గా ఉన్నా సరే వెళ్ళానమాట. సో వాళ్ళైతే ఫస్ట్ అమ్మాయి అయిపోయిన తర్వాత నన్ను పాడమని చెప్పారు. సో నేను ఏదో ఒక 4 లైన్లు వేసాను. From my Ashoka One Mall taraf nunchi. Okay, next is a dance competition. One word. ఫైనల్లీ మనకైతే ఐనాక్స్ గిఫ్ట్ వోచర్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో సరదాగా ధైర్యంగా వెళ్ళి పాడాను కానీ ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇంకా ఇక్కడ వేరే యాంకర్ కూడా వచ్చి యాంకరింగ్ చేశారన్నమాట, అంటే హిందీలో. Everybody should get a sister like you. Say nice. Okay, young man, what is your name? Puneet. Where are you from? So, for your sister, where is she? What's your name, beta? Areva. So your brother is drawing something for you. You are also drawing something for him. What are you drawing? Show. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మెక్డీకి అయితే వెళ్దాం అనుకున్నామండి. ఎందుకంటే అక్కడ చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. 69 రూపీస్కి మనకి కోక్, చికెన్ బర్గర్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తున్నారు. సో వెళ్దాం అనుకున్నాం, కానీ మా బాబుకి కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, ఇంకా నేను తింటే మళ్ళీ వాడు కూడా తినాల్సి వస్తుందని చెప్పేసి ఆగిపోయాం. ఇంకా అలా డెకాత్లాన్ కూడా వెళ్ళామండి. సో మా వాడికి ఏదైనా క్రికెట్ బ్యాట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అలాగే థ్రెడ్మిల్స్ ఎంత కాస్ట్లో ఉన్నాయి, మేము ఆఫర్ ఉందా లేదా అని చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ వేర్స్, అలాగే అన్ని రకాల స్పోర్ట్స్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ మంచి క్వాలిటీతో కూడా ఉన్నాయి. సో మేము ఏమైనా థ్రెడ్మిల్ ఏదైనా తీసుకుందాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నమాట. సైక్లింగ్గా థ్రెడ్మిల్ అనుకున్న దాంట్లో ఆగిపోతున్నాం. సో అవి ఎలా ఉన్నాయి ఏంటన్నీ కూడా చూడడానికి అయితే వెళ్ళాము. ఎంత కాస్ట్లో ఉన్నాయి, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఇక్కడ ప్లే ఏరియాస్ కూడా పెట్టారన్నమాట కిడ్స్కి.
అంటే ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు, సైకిల్స్ ఏమన్నా టెస్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చేయొచ్చు అన్నమాట. ఇది టెకాత్లాన్ ఫోటోషూట్ ప్రోగ్రామా అన్నట్టుంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో, నిజంగా మంచి టైం పాస్. అలాగే మనం ఏమన్నా కొనుక్కోవాలి స్పోర్ట్స్కి సంబంధించింది అన్నా కూడా ఇక్కడ మంచి క్వాలిటీతో ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క పిల్లడు కూడా మంచిగా ఆడుకుంటున్నాడు. సో పిల్లలకి మంచి ప్లే ఏరియా అన్నమాట ఇది. నిజంగా చెప్తున్నది, టెకాత్లాన్ పిల్లలకి సంబంధించిన ప్లే ఏరియా అన్న డౌట్ కూడా వచ్చేసింది. చూడండి వీడియో మొత్తం కూడా పిల్లలే ఉంటారు. మొత్తం పిల్లలందరూ కూడా ఈ టెకాత్లాన్లో ఆడుకుంటూనే ఉంటున్నారు. నిజంగా చాలా బాగా అనిపించింది మాట. ఇంకా మావాడు అక్కడ ఆడుకుంటుంటే నేనైతే ఇక్కడ ఒకసారి ట్రై చేస్తున్నాను, అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. బాగున్నాయి కూడా. ఇంకా నెక్స్ట్ మావాడికి బాగా ఫేవరెట్, ఏ టెకాత్లాన్కి వెళ్ళినా వదలలేని ఒకే ఒక్కటి ఏంటంటే బాక్సింగ్ అండి. సో ఎక్కడ చూసినా సరే బాక్సింగ్ గ్లౌజెస్ అయితే వేసేసుకొని వాడే ఒక బాక్సర్లో ఫీల్ అయిపోతూ ఉంటాడు అన్నమాట. అంత ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు టెకాత్లాన్కి వెళ్ళినా సరే ఈ బాక్సింగ్ గ్లౌజెస్ అలవాటు అయిపోయి ఎప్పుడు చూసినా సరే ఈ బాక్సింగ్ గ్లౌజెస్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా అడిగి దొరికింది చూసుకోండి ఇంకా ఛాన్స్, ఇంక దాన్ని కొడుతూనే ఉన్నాడు. ఎంత రమ్మన్నా కూడా రాలేదు మాట. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే పాపం బాగాలేదని చెప్పేసి చాలా రోజులు ఇంట్లో ఉంచేసాము. సో సడన్గా ఒక్కసారి బయటకు తీసుకెళ్ళేసరికి పాపం వాడికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రిలీఫ్గా మంచిగా ఆడుకున్నాడండి. చాలా హ్యాపీగా అనిపించింది వాడిని చూసి నిజంగా. సో మన పిల్లలు ఎప్పుడు చూసినా ఇలా ఫోన్స్లోని ఇంట్లోని అలా ఉండిపోకుండా చదువులతోని అప్పుడప్పుడు ఇలా ఎక్కడికైనా కాదు పార్క్స్కి అవ్వచ్చు ఎక్కడికైనా అవ్వచ్చు వెళ్ళి వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా రిఫ్రెషింగ్ అవుతారు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని నేను నమ్ముతాను. అందుకోసమే మేము అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకొస్తూ ఉంటాం అన్నమాట పిల్లల్ని. సో ఈసారి అయితే ఈ అశోక వన్ మాల్కి అయితే వచ్చి ఇలా ఎంజాయ్ చేసాం అన్నమాట. మా వాడు చూసారా ఫుల్ కొట్టేసుకుంటున్నాడు అసలు. ఇంకా నెక్స్ట్ ఇంకా అన్ని రకాల ఎక్సర్సైజ్లు ఒకరోజు చేసేస్తున్నాడు అన్నమాట. అసలు మళ్ళీ ఎక్కడ ఫీవర్ వచ్చేస్తుందని భయపడ్డాం కానీ పర్వాలేదు కొంచెం. ఇంకా నెక్స్ట్ కింద ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ యొక్క లక్కీ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తున్నారు అన్నమాట. ఆ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ట్రెండ్స్లో మనకి ఫ్లాట్ 60% ఆఫర్ ఉందని చెప్పేసి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అని చెప్పేసి ఉంది మాట. సో మా వాడికి ఏమైనా తీసుకుందాం ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళాము. సో క్లాత్ అది చాలా బాగుంది, తక్కువలోనే వస్తుంది అన్నమాట. టీ షర్ట్ 160 రూపీస్, 150 రూపీస్, 120 రూపీస్ ఇలా కూడా వచ్చాయి. ఒక 2 అయితే తీసుకున్నాము, తక్కువలోనే వచ్చాయండి. క్లాత్ వైజ్ కానీ అన్నిటి వైజ్ కానీ బాగానే ఉన్నాయి. సో మాకైతే నచ్చింది. ఇలా షాపింగ్ కూడా కంప్లీట్ చేసాం అన్నమాట. మాకు కాదు మా చిన్నవాడికి అన్నీని. సో సరదాగా ఎలాగో వచ్చాము కదా ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పేసి మొత్తం అంతా చూసాము. ఇక్కడైతే ఆఫర్స్ కూడా పెడుతున్నాడు ఇలాగా ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి. ఆల్మోస్ట్ వాళ్ళు ఏ మాల్ అయినా పెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా పెట్టాడనమాట. సో ఇలా ఆఫర్స్లో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటూ ఉంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది కదా అన్ని రకాలుగా అని చెప్పేసి అలా వచ్చామన్నమాట. ఇంకా ఫైనల్గా మేమైతే మూవీకి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఆల్రెడీ ముందే టికెట్స్ అయితే బుక్ చేసేసాం అన్నమాట. సో దాంతోపాటుగానే ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడైతే మాత్రం చూసామండి అసలు నిజంగా ఇంటర్వెల్లో తినాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అనుకున్నాము. ఎందుకంటే పాప్కార్న్ 380 రూపీస్ అంట, అది కూడా హాఫ్ ప్రైస్ అంట 380. సో మన వల్ల కాదనిపించింది. మా ఆయన నువ్వు ఏదన్నా చేసుకో, సినిమా మొత్తం చూసుకో, కానీ పాప్కార్న్ మాత్రం అడగొద్దు అన్నాడు. కానీ ఏదో ఒకటి తినకపోతే మనం ఉండలేం కదా. సో తప్పదండి ఒక్కసారికి ఇంకా తినేద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఇక్కడ రేట్స్ అయితే మాత్రం ఈ ఐనాక్స్లో హై లెవెల్లో ఉన్నాయండి. అఫ్కోర్స్ ఏ ఐనాక్స్ అయినా అలాగే ఉంటుంది, బట్ ఏం చేస్తాం తప్పదు కదా. ఇంకా అలాగే మేమైతే సినిమాకి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. ఆల్రెడీ సినిమా అయితే మేము ఫస్ట్ డే చూసేస్తామండి. మాకైతే చాలా బాగా నచ్చింది.
అప్పుడు మా చిన్నోడు స్కూల్కి వెళ్ళాడనమాట. అందుకే పాపం ఆడ మిస్ అయిపోయాడని చెప్పేసి మళ్ళీ మేము సినిమా బుక్ అయితే చేసుకొని మళ్ళీ వచ్చేసాం అన్నమాట. సో మా ఆయన అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే సినిమా చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తారంట. సో ఇంకేముంది, థియేటర్లోకి అయితే వెళ్ళిపోయాము, కూర్చుండిపోయాము హ్యాపీగా. మూవీ ఎప్పుడు వేస్తాడా అని వెయిట్ చేస్తున్నాము. కానీ యాడ్స్ వేసాడండి బాబోయ్, 100 యాడ్స్ అయినా వేసి ఉంటాడు. నిజంగా అక్కడ మాత్రం చిరాకు వచ్చింది, ఒక అరగంట యాడ్స్ అయినా వేసి ఉంటాడు అనమాట. దాని తర్వాత మూవీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఫైనల్లీ కమిటీ కుర్రోళ్ళు అండి మళ్ళీ సెకండ్ టైం చూసేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చాలని నేనైతే అనుకుంటున్నాను. మాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. వర్క్ ప్రెజర్స్తో బిజీగా ఉన్న మన లైఫ్లో ఇలాంటి చిన్న మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏమాత్రం కొంచెం టైం దొరికినా మన పిల్లలతో కానీ మన ఫ్యామిలీతో కానీ గడుపుతుంటే ఆనందమే వేరేగా ఉంటుందండి. నిజంగా నేనైతే అదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.